Welcome to all. Today we are going to know about a short story which was written by O. Henry. The title of the story is The Last Leaf. Here let us see about the writer. O. Henry is the pen name of William Sidney Porter. O. Henry అసలు పేరు విలియం సిడ్నీ పోర్టర్. అతని కలం పేరైన ఓ హెన్రీ అనే పేరుతోటి వరల్డ్ వైడ్గా పాపులర్ అవుతాడు. హీ ఈజ్ రిగార్డెడ్ యాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ షార్ట్ స్టోరీ రైటర్. షార్ట్ స్టోరీస్ రాయడంలో ఇతను చాలా ప్రాముఖ్యత పొందిన వ్యక్తి. హిస్ స్టోరీస్ ఆర్ నోన్ ఫర్ విట్, వర్డ్ ప్లే, క్లవర్ సర్ప్రైజ్ ఎండింగ్స్. ఆయన స్టోరీస్లో మనం ఎక్కువగా తెలివి మరియు మంచి పదజాలం అండ్ ఎండింగ్స్ అనేవి చాలా సర్ప్రైజింగ్గా ఉంటాయి. అందుకని ఎక్కువ మంది ఆయన షార్ట్ స్టోరీస్ చదవడానికి ఇష్టపడుతూ ఉంటారు. హిస్ షార్ట్ స్టోరీస్, దిస్ పర్టికులర్ షార్ట్ స్టోరీ set in 20th century. Many of his stories take place in New York City and deal with ordinary people, policemen, waitresses, etc. అతని స్టోరీస్ అన్నీ 20th సెంచరీకి సంబంధించినవి ఉంటాయి. అట్ ద సేమ్ టైం ప్లేస్ కూడా న్యూయార్క్ సిటీ సంబంధించి ఉంటాయి. అండ్ ద క్యారెక్టర్స్ ఆల్సో హీ టేక్ ఆర్డినరీ పీపుల్ like policemen, waitresses. He used to involve all kind of ordinary people in the society. So that is about O. Henry. Let us see about the story Last Leaf. The story Last Leaf is published in 1907. ఈ స్టోరీ 1907లో పబ్లిష్ చేయడం జరిగింది. This story is set in Greenwich Village during a pneumonia pandemic ఆర్ ఎపిడమిక్, నిమోనియా ఎపిడమిక్. ఈ స్టోరీ అనేది గ్రీనిచ్ విలేజ్లో ప్రారంభమవుతుంది. అది పర్టికులర్గా నిమోనియా ఎపిడమిక్ సీజన్లో ఈ స్టోరీ బిగిన్ అవుతుంది. ద లాస్ట్ లీఫ్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ హోప్, ఫ్రెండ్షిప్ అండ్ అన్సెల్ఫిష్ సాక్రిఫైస్. ఈ లాస్ట్ లీఫ్ అనే స్టోరీ హోప్కి, ఫ్రెండ్షిప్కి, అన్సెల్ఫిష్ సాక్రిఫైస్కి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. It is also an illustration of the fact that a diseased mind is even more harmful than the disease itself. ఇంకా ఈ స్టోరీ అనేది డిసీజ్డ్ మైండ్ అనేది డిసీజ్ కంటే చాలా హార్మ్ఫుల్ అని తెలియజేస్తుంది. The main characters in the story are Johnsy, Sui, Behrman. Johnsy, Sui, both are friends and painters. Behrman also a painter, old painter. Johnsy and Sui came to Greenwich Village to earn their living through the painting. At the same time, Behrman also came to the same village when he was young, and he wanted to draw a masterpiece, but till now, when he became old, he did not draw any line about his masterpiece. Here let us see here. Johnsy, Sui, ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళు గ్రీనిచ్ విలేజ్కి వచ్చిన తర్వాత ఒక హోటల్లో మీట్ అవుతారు. ఆ తర్వాత బెస్ట్ ఫ్రెండ్స్గా అవుతారు. వాళ్ళు ఒక 3 స్టేర్ బిల్డింగ్లో 3rd ఫ్లోర్లో ఉంటూ ఉంటారు. అట్ ద సేమ్ టైం బెహర్మెన్ అదే బిల్డింగ్లో 1st ఫ్లోర్లో ఉంటాడు. బెహర్మెన్ లైక్ జాన్సీ, సూయి వెరీ మచ్ బికాస్ దే ఆర్ వెరీ యంగ్ అండ్ గుడ్. హియర్ బెహర్మెన్ ఆల్సో పెయింటర్. హీ ఆల్సో కేమ్ అట్ ద సేమ్ ఏజ్ when he was young. He came here and he used to help those 2 painters whatever they want. వాళ్ళిద్దరు పెయింటర్స్కి బెహర్మెన్ ఏం కావాలన్నా సరే దగ్గరుండి చూసుకుంటూ ఉంటాడు. కారణం వాళ్ళు చాలా చిన్నపిల్లలు, వాళ్ళకి ఏం అవసరమైనా సరే దగ్గరుండి చూడాలనుకుంటాడు. జాన్సీ అండ్ సూయి లివ్డ్ ఇన్ అన్ అపార్ట్మెంట్ ఇన్ గ్రీనిచ్ విలేజ్ నియర్ న్యూయార్క్లో ఉండే ఒక గ్రీనిచ్ విలేజ్లో ఒక అపార్ట్మెంట్లో ఉంటారు. సేమ్ అదే అపార్ట్మెంట్లో బెహర్మెన్గా కూడా ఉంటారని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. దే ప్రాక్టీస్డ్ దేర్ పెయింటింగ్ ఇన్ దేర్ స్టూడియో. సో బోత్ జాన్సీ అండ్ సూయి ప్రాక్టీస్డ్ their painting in their studio. Means that means nothing but their flat
in that apartment. Behrman, an old painter, lived in the same building. He came here when he was young. He had an aim of drawing a masterpiece. బెహర్మ్యాన్ ఈ గ్రీనిచ్ విలేజ్కి వచ్చినప్పుడు మాస్టర్ పీస్ ఒకటి డ్రా చేయాలనుకుంటాడు. కానీ ఇప్పటికే వచ్చి 25 years అవుతుంది, అయినప్పటికీ ఒక్క లైన్ కూడా డ్రా చేసి ఉన్నాడు. వన్ కోల్డ్ వింటర్ నిమోనియా అటాక్డ్ ఝాన్సీ. ఒక వింటర్ సీజన్లో నిమోనియా అనే డిసీజ్ ఝాన్సీని అటాక్ చేస్తుంది. సో ఝాన్సీ నిమోనియాకి గురవుతుంది. షీ స్టార్టెడ్ కౌంటింగ్ ద ఫాలింగ్ లీవ్స్ ఆఫ్ ద ఐవీ ప్లాంట్ నియర్ హర్ బెడ్రూమ్ విండో. సో ఆమె బెడ్ మీద నుంచి పడుకొని లేవలేని పరిస్థితిలో ఉండిద్ది. ఆ పరిస్థితిలో ఆ బెడ్ మీద నుంచి ఆమె బెడ్రూమ్ విండోలో నుంచి ఎదురుగా ఉండే బిల్డింగ్ గోడ వైపు చూస్తూ ఉండిద్ది. ఆ గోడ మీద ఒక ఐవీ ప్లాంట్ అనేది సగం వరకు పాకి ఉండిద్ది. రూట్స్ ఏమో కంప్లీట్గా ఎండిపోయి ఉంటాయి. అండ్ సమ్ లీవ్స్ ఆర్ లెఫ్ట్ ఇన్ దట్ ఐవీ ప్లాంట్. కొన్ని లీవ్స్ మాత్రం ఉండుంటాయి. ఈ మంచుకి గాలికి కొన్ని లీవ్స్ ఒక్కోటి రాలిపోతూ ఉంటాయి. షీ బిలీవ్డ్ మిస్టీరియస్లీ దట్ ద ఫాల్ ఆఫ్ ద లాస్ట్ లీఫ్ ఆఫ్ ద ప్లాంట్ వుడ్ ఎండ్ హర్ లైఫ్. ఈమె మిస్టీరియస్గా ఏమనుకునిద్దంటే ఆ చెట్టుకున్న లాస్ట్ చివరి ఆకు ఎప్పుడైతే రాలిపోద్దో ఈమె కూడా అప్పుడు చనిపోతాను అని ఫిక్స్ అయిపోద్ది అనమాట మైండ్లో. దట్ వాజ్ ఎ స్టేట్ ఆఫ్ డిసీజ్ ఆఫ్ హర్ మైండ్. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఆ డిసీజ్డ్ మైండ్ అనేది డిసీజ్ కంటే డేంజర్. ఇక్కడ ఆ మైండ్ డిసీజ్ అయ్యిందనమాట. షీ లాస్ట్ హర్ హోప్. సో సూయి అనే అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ జాన్సీని బ్రతికించుకోవడం కోసం డాక్టర్ని పిలుచుకొచ్చింది. డాక్టర్ ఏం చెప్తాడంటే అన్ని మెడిసిన్స్ ఇచ్చినా సరే ఆమె బ్రతకాలనే డిజైర్ ఆమెలో ఉంటేనే మెడిసిన్స్ పనిచేస్తాయి, లేకపోతే మెడిసిన్స్ పనిచేయవు అని చెప్తాడు. సో చాలా బాధపడుద్ది సూయి. ఆఫ్టర్ దట్ మేడ్ ద మెడిసిన్ నిమోనియా లెస్ ఎఫెక్టివ్. సో ఆమె బతకాలనే కోరిక లేదు, అందులోనూ ఆమె ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది ఆ చెట్టుకున్న లాస్ట్ లీఫ్ రాలిపోతే చనిపోతానని. అందుకని ఆ మెడిసిన్స్ కూడా సరిగ్గా పనిచేయట్లేదు అనమాట. ద డాక్టర్ డిక్లేర్డ్ హోప్ అలోన్ కుడ్ సేవ్ హర్. డాక్టర్ ఏం చెప్పాడంటే బ్రతకాలనే కోరిక, హోప్ ఉంటేనే అమ్మాయి బతుకుతుందని చెప్పాడు. సూయి డిటర్మైన్ టు సేవ్ హర్ ఫ్రెండ్. సూయికి మాత్రం వాళ్ళ ఫ్రెండ్ని కాపాడుకోవాలనే కోరిక మాత్రం ఉంది, బలంగా ఉంది. షీ అప్రోచ్డ్ బెహర్మ్యాన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద సిచ్యువేషన్. ఆమె బెహర్మ్యాన్ దగ్గరికి వెళ్ళి సిచ్యువేషన్ మొత్తం చెప్తుందన్నమాట. ఝాన్సీ నిమోనియా అటాక్ అయింది, అమ్మాయి ఇలా అనుకుంటుంది, ఆ చెట్లకు ఆకులు రాలిపోతే లాస్ట్ ఆకు ఎప్పుడు రాలిపోతే అప్పుడు చనిపోతాను అనుకుంటుంది అని చెప్తుంది. దే ఫెల్ట్ వెరీ సాడ్ అబౌట్ హర్ సిచ్యువేషన్. బెహర్మ్యాన్ సూయి ఇద్దరు ఆ అమ్మాయి సిచ్యువేషన్ గురించి చాలా బాధపడతారు. ఝాన్సీ కంటిన్యూడ్ వాచింగ్ ద లీవ్స్ ఆన్ ద వాల్ సీమింగ్ ఇట్ నెవర్. ఝాన్సీ వరుసగా చూస్తూ ఉంటుంది, కానీ ఒక లీఫ్ మాత్రం రాలిపోతుంది అనమాట. లాస్ట్ కౌంట్ చేస్తూ ఉంటుంది, 8, 7, 6, 4, 3, 2, లాస్ట్ 1 లీఫ్ అంతే ఉంటుంది. సీమింగ్ ఇట్ నెవర్ డస్ ఫాల్ అండ్ షీ సర్వైవ్స్. ఆ ఒక్క లీఫ్ మాత్రం అంతే ఉంటుంది, ఆ లీఫ్ పడిపోదు. ఈ అమ్మాయి అనుకునిద్ది, సో ఆ లీఫ్ ఉంది కాబట్టి నేను బ్రతకాలి, సో ఆ లీఫ్ని చూసైనా సరే నేను నేర్చుకోవాలి, చనిపోవాలనుకోవడం చాలా తప్పు అనుకునిద్ది. ఇంకా సూప్ తాగి కొంచెం యాక్టివ్గా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఫైనల్లీ షీ సర్వైవ్స్. ఝాన్సీ సర్వైవ్ అవుతుంది. డాక్టర్ వస్తాడు. వెన్ డాక్టర్ కేమ్ he observed and said that she will recover as soon as possible. సో చాలా తొందరగా రికవర్ అవుతుందని చెప్తారు. ఇన్ రియాలిటీ ద వైన్ లాస్ట్ ఆల్ ఇట్స్ లీవ్స్. సో ఝాన్సీ సర్వైవ్ అవుతుంది, బట్ రియల్గా ఏమవుతుందంటే ఆ చెట్టుకున్న ఆకులు మొత్తం రాలిపోయి ఉంటాయి. కానీ మరి అక్కడ ఉన్న ఒక్క ఆకు ఎలా వచ్చిందంటే, వాట్ షీ థాట్ షీ సా వాస్ ఏ లీఫ్ పెయింటెడ్ ఆన్ ద వాల్ విత్ పర్ఫెక్ట్ న్యాచురల్లీ. సో ఆ లీఫ్ ఏంటంటే పెయింటింగ్ అనమాట. పెయింటింగ్ వేసిన ఎవరో ఒక వ్యక్తి పెయింట్ వేసాడు అక్కడికి వెళ్ళి ఆ గోడ మీద. సో ఆ వ్యక్తి వేసిన పెయింటింగ్ యాజ్ ఇట్ ఈజ్ లీఫ్గానే ఉంది. సో వాళ్ళిద్దరు కూడా బిలీవ్ చేశారు, వాళ్ళిద్దరు కూడా నమ్మారు అది ఆకని. సో ఝాన్సీ నమ్మడం వల్లే అమ్మాయి సర్వైవ్ అయింది. దట్ పెయింటింగ్ టేకెన్ యాజ్ ద రియల్ లీఫ్ బై ఝాన్సీ సేవ్డ్ హర్ లైఫ్. ఆ పెయింటింగ్ని రియల్ లీఫ్ అనుకొని ఝాన్సీ తన లైఫ్ని సేవ్ చేసుకుంది.
That is the masterpiece painted by Behrman for the whole night in cool weather. సో ఆ పెయింటింగ్ వేసిన వ్యక్తి ఎవరంటే మిస్టర్ బెహర్మ్యాన్. ఆ చలిలో ఆ వర్షంలో రాత్రి మొత్తం స్పెండ్ చేసి ఆ కూల్ వెదర్లో ఆ మాస్టర్ పీస్ని డ్రా చేశాడు. బట్ బెహర్మ్యాన్ కాట్ నిమోనియా అండ్ డైడ్ 2 days later. కానీ బెహర్మ్యాన్ ఆ చలిలో పెయింటింగ్ వేయడం వల్ల 2 days తర్వాత చనిపోతాడు, నిమోనియా అటాక్ అయ్యి. హోప్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టూడ్. దిస్ ఈజ్ ద స్టోరీ included sacrifice, commitment, compassion, friendship, as well as hope and dedication. ఈ స్టోరీలో మనం ఈ అన్ని విషయాలను చూడొచ్చు. సాక్రిఫైస్, అన్సెల్ఫిష్ సాక్రిఫైస్ అనమాట, ఎవరిది? బెహర్మ్యాన్ది. కమిట్మెంట్, దోస్ 2 friends కమిట్మెంట్ టు బికమ్ ఏ పెయింటర్, టు బికమ్ పెయింటర్స్. కంపాషన్, సో ప్యాషన్ టువర్డ్స్ their aim. ఫ్రెండ్షిప్, Sui's friendship towards her friend Johnsy. Well as hope, when she had a hope of living, when she had a hope of to become alive. బతికుండాలనే కోరిక అమ్మాయిలో కలగడం వల్లే అమ్మాయి బ్రతికింది. డెడికేషన్, డెడికేషన్ టు బికమ్ ఏ, టు డ్రా ఏ మాస్టర్ పీస్ ఆర్ టు బికమ్ ఏ గుడ్ పెయింటర్స్. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ included in this story. Hope all of you understood about the last leaf which was written by O. Henry. Thank you all for watching this video.